నమస్కారం డి న్యూస్ కి స్వాగతం ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రకు బ్రహ్మరథం పడుతున్న ప్రజలు మండు టెండను సైతం లెక్క చేయకుండా నిరీక్షిస్తున్న ప్రజలు మార్గదర్శి పేరుతో ఈనాడు రామోజీరావు ఆర్థిక నేరాలకు పాల్పడ్డారంటూ ఆరోపించిన వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విజయవాడ రూరల్ మండలం కండ్రిక గ్రామంలో కొనసాగిన వైసీపీ ఎన్నికల ప్రచారం దేశంలో ఇచ్చిన హామీని నెరవేర్చే ఏకైక సీఎం జగనని వెల్లడించిన విజయవాడ ఎంపీ కేశినేని నాని జననేత వైఎస్ జగన్ బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మండు టెండను లెక్క చేయకుండా అభిమాన నేతను చూసేందుకు రోడ్లపైకి వస్తూ గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. తమ నేతను చూసి అయ్యా నువ్వే మళ్లీ సీఎం కావాలయ్యా అంటూ దీవెనలు అందిస్తున్నారు. బుధవారం 12వ రోజు పల్నాడు జిల్లా శావల్యాపురం మండలం గంటావారిపాలెం నుంచి బయలుదేరి బస్సు యాత్ర పిడుగురాళ్ల వరకు అక్కడి నుంచి ధూళిపాళ్ల వరకు దిగ్విజయంగా కొనసాగింది. ఏ మంచి పేదలకు ఎప్పుడు చేయని ఈ బాబు, ఎప్పుడు మోసాలు చేసే ఈ బాబు కొత్తగా ఒక మాట మాట్లాడాడు. నిజంగా ఆయన మాట్లాడిన మాటలు చూసినప్పుడు నాకు నిజంగా నవ్వాల్లో ఏం చేయాలో కూడా అర్థం కాల. మనం పెట్టిన వాలంటీర్ల వ్యవస్థకు చంద్రబాబు నాయుడు గారు మన ఈ మధ్యకాలంలోనే వాలంటీర్లకు 10,000 ఇస్తాడట. సరే పోనీ ఇట్లన్నా కనీసం జగన్ పాలన బ్రహ్మాండంగా ఉందని ఒప్పుకున్నాడు. వాటికైనా సంతోషం. జగన్ పాలన చంద్రబాబు నాయుడు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తా ఉంది, దాన్నన్నా ఒప్పుకున్నాడు, సంతోషం. మార్గదర్శి పేరుతో ఈనాడు రామోజీరావు ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి ప్రభుత్వ సలహాదారు సజ్జల ఆరోపించారు. రామోజీ ఈనాడు పత్రిక ద్వారా రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగారన్నారు. ప్రజలను మోసం చేస్తూ రామోజీ వ్యాపారాన్ని విస్తరించారంటూ స్పష్టం చేశారు. సజ్జల మీడియాతో మాట్లాడుతూ సుప్రీంకోర్టు డైరెక్షన్ ద్వారా రామోజీ బండారం బయటపడుతుందన్నారు. రామోజీరావు అక్రమ సొమ్ముతో అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించారు. రామోజీ అక్రమాలు అన్ని సుప్రీంకోర్టు తీర్పుతో వెలుగులోకి వస్తాయి. 2024 ఎన్నికలను కూడా శాసించాలని రామోజీ ప్రయత్నాలు చేస్తున్నారు. చంద్రబాబును గద్దెనెక్కించేందుకు రామోజీ దిగజారిపోయారు అన్నారు. వాళ్లు సృష్టించిన అబద్దాలని బ్యానర్ కథనంగా ఇస్తున్నారంటూ మండిపడ్డారు. విజయవాడ రూరల్ మండలం కండ్రిక గ్రామంలో వైసీపీ గురువారం రాత్రి ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించింది. ఈ సందర్భంగా విజయవాడ ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ దేశంలో ఇచ్చిన హామీని నెరవేర్చే ఏకైక సీఎం వైఎస్ జగనని ప్రజలను నమ్మించి ద్రోహం చేసే వ్యక్తి చంద్రబాబుగా అభివర్ణించారు. ఇప్పటికే ప్రజలు చంద్రబాబును మరచిపోయారని, నాయకుడంటే సీఎం జగన్ మాత్రమే అన్నారు. ఎన్నికల్లో వైసీపీ భారీ మెజారిటీతో గెలుస్తుందన్నారు.
ఇవాళ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఇక్కడ 64వ డివిజను ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నాం. ఇక్కడ మా అభ్యర్థి మాజీ మంత్రి వర్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, అలాగే మా ఎమ్మెల్యే గారు విష్ణు గారు, అట్లాగే మా మైలవరం అభ్యర్థి తిరుపతిరావు యాదవ్ గారు కూడా ఈ ప్రచార కార్యక్రమంలో ఇక్కడ పాల్గొన్నారు. స్పందన బాగుంది. అట్లాగే ఎల్లుండి అంటే 13వ తారీఖు మా ముఖ్యమంత్రి గారు, మా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో రోడ్ షో చేయబోతున్నారు. ఈరోజు 64వ డివిజన్లో ప్రచార కార్యక్రమం ఈరోజు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పార్లమెంట్ సభ్యులు, మన పార్లమెంట్ అభ్యర్థి కూడా కేశవరెడ్డి నాని గారు, మైలవరం అభ్యర్థి తిరుపతిరావు యాదవ్ గారు, మల్లాది విష్ణు గారు, స్థానిక కార్పొరేటర్ తిరుపతమ్మ గారు అంతా కలిసి ఈ యొక్క విలేజ్ కంట్రికలో ప్రతి గడపకి వెళ్ళడం జరుగుతుంది. సెంట్రల్ డివిజన్లో ఉన్న ఈ పాతపాడు విలేజ్ ఉన్న 26 ఇక్కడికి గడప గడపకి అన్నమాట మేము కూడా రావడం ఇవాళ జరిగింది. ఎందుకంటే నాకు పక్కన ఇక్కడ వైఎస్ఆర్ కాలనీ తిరుగుతున్నాం మేము కూడా ఇవాళ. చాలా అక్కడ కానీ ఇక్కడ కానీ ఎక్కడైనా సరే ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాలకి న్యాయం జరిగిద్దంటే అది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. డబ్బు ఉండవాళ్ళకో లేకపోతే కుట్రదారులకో ఏదైనా చేయాలంటే అది తెలుగుదేశం పార్టీ. సీటు రావాలన్నా కుట్రదారులకి, డబ్బు ఉండవాళ్ళకి, అక్కడ పేదవాడికైనా సీటు రావాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్. మన సెంట్రల్ కాన్స్టిట్యున్సీలో గల మా 64 డివిజన్ నందు, అలాగే 64 డివిజన్ శివారు ప్రాంతమైనట్టు కేవీ కండ్రిక గ్రామంలో ఈరోజు ఇంటింటికి వెళ్తుంటే ప్రతి ఒక్కరు కూడా ఆరతులతో బ్రహ్మరథం బట్టి మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, అలాగే సచివాలయాల వ్యవస్థ ఇవన్నీ చూస్తే ప్రజలు మనకి ముందే గెలుపుని ఇచ్చినట్టుగా మనం భావించుకోవచ్చు. అలాగే ఈ రోజున ముఖ్య అతిథులుగా మల్లాది విష్ణు గారు, అలాగే మైలవరం అభ్యర్థి సన్నాల తిరుపతిరావు గారు విచ్చేసి ఈ పర్యటనకి మరింత కొత్త రూపు దాల్చడం జరిగింది. సిక్కుల వైశాఖి వేడుకలను పురస్కరించుకొని టర్బన్ అప్ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు గ్లోబల్ 6 సంస్థ రాష్ట్ర ఇన్ఛార్జ్ కరం కౌర్ వెల్లడించారు. బందర్ రోడ్డు లబ్బిపేటలోని ఒక షాపింగ్ మాల్ వద్ద గ్లోబల్ 6 గురు గోబింద్ సింగ్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో టర్బన్ అప్ కార్యక్రమం జరిగింది. మాల్ కి వచ్చిన సందర్శకులకు సిక్కుల మత ఆచారమైన తలపాగాను వారికి కట్టి వారి మత ఆచారాన్ని తెలియజేశారు. ప్రజలు ఎంతో ఉత్సాహంగా ఈ తలపాగాను కట్టించుకునేందుకు ఉత్సాహం ప్రదర్శించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గ్లోబల్ 6 సంస్థ రాష్ట్ర ఇన్ఛార్జ్ కరం కౌర్, గురు గోబింద్ సింగ్ ఫౌండేషన్ కార్యదర్శి హరవిందర్ సింగ్ మాట్లాడుతూ వైశాఖి వేడుకలను సిక్కులు ఎంతో భక్తి శ్రద్దలతో ఆనందోత్సాహాలతో జరుపుకుంటారన్నారు. తెలుగు ప్రజలు ఉగాది పర్వదినాన్ని నూతన సంవత్సరంగా ఎలా జరుపుకుంటారో అలాగే సిక్కులు వైశాఖి పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారని వెల్లడించారు.
ఖాల్సా వాహిగురుజీకి ఫతే అందరికీ హ్యాపీ బెసాఖీ అండి. ఇక్కడ బెసాఖీ సెలబ్రేషన్స్ విత్ టర్బన్ అప్ జరుగుతున్నాయి. సో బెసాఖీ అంటే మాకు సిక్ వాళ్ళకి న్యూ ఇయర్. అట్ ద సేమ్ టైం సింగ్ అని వాజ్ బోర్న్ ఆన్ దిస్ డే. సో బెసాఖీ దానికి ప్రతీక అండి. దానికే టర్బన్ అంటే టర్బన్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ సిక్కిజం. ఎవరైనా సిక్ వాళ్ళు మీరు చూస్తే ఖచ్చితంగా పాగా కట్టుకునే ఉంటారు. సో ఇది మా ప్రైడ్, మా ప్రాణం ఏదైనా అనుకోవచ్చు మీరు. సో దానికే అందరికీ ఆ టర్బన్స్ ఇవాళ కట్టి వాళ్ళకి ఆ ఫీలింగ్ పంచుతున్నాం అలా అనుకోవచ్చు. ఇది యాక్చువల్గా గ్లోబల్ సిక్స్ ద్వారా ఒక అంటే దిస్ ఇస్ ఆధారంలో జరుగు. ఖాల్సా వాహిగురుజీకి ఫతే అందరికీ వైశాఖి శుభాకాంక్షలు. వైశాఖి మీన్స్ ఖాల్సా సృజనా దివస్. ఖాల్సా వీ కెన్ సే ఆర్ 1699లో గురు గోవింద్ సింగ్ గారు వైశాఖి రోజులో ఖాల్సా పంథీ స్థాపన చేశారు. సో అదే ఇప్పుడు అప్పటి నుంచి ప్రతి మేల్తో అంటే మూడాడితో సింగ్ పేరుతో వచ్చింది అండ్ లేడీస్తో ఫీమేల్తో కౌర్ కంపల్సరీ అయింది అండ్ తలాపాగా కంపల్సరీ అయింది అప్పటి నుంచి. సో టు దట్ ఈస్ జస్ట్ లైక్ ఎ క్రౌన్ ఆఫ్ కింగ్. మేము ఫీల్ ఏం చేస్తామంటే వీఆర్ కింగ్, సింగ్ ఇస్ కింగ్. వచ్చే సంవత్సరం నూతన ఈద్గాని నిర్మించుకుని రంజాన్ ప్రార్థనలు చేసుకునే విధంగా చర్యలు చేపడతామని వైఎస్ఆర్సీపీ పెనమలూరు నియోజకవర్గ అభ్యర్థి మంత్రి జోగి రమేష్ వెల్లడించారు. నూతన ఈద్గాలో రంజాన్ ప్రార్థనలు చేసుకునే విధంగా అతి త్వరలో నిర్మాణ పనులు చేపడతామన్నారు. వచ్చే సంవత్సరం నూతన ఈద్గాలోనే రంజాన్ బహిరంగ ప్రార్థన చేసుకోవచ్చని వెల్లడించారు. వచ్చే సంవత్సరం ముస్లిం సోదరులు ప్రార్థనల కోసం ఎక్కడికి వెళ్లనవసరం లేదన్నారు. యనమలకుదురులోని మసీద్ సెంటర్లో రంజాన్ సందర్భంగా ముస్లిం ప్రత్యేక బహిరంగ ప్రార్థనలు నిర్వహించారు. ఈ ప్రత్యేక కార్యక్రమానికి జోగి రమేష్ తో పాటు వైసీపీ తూర్పు నియోజకవర్గం అభ్యర్థి దేవినేని అవినాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జోగి రమేష్ మాట్లాడుతూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తరపున ముస్లింలకు శుభాకాంక్షలు. తోటి వారికి స్నేహంతో ఉండి అందరూ కలిసిమెలిసి జీవించాలని ఖురాన్లో చెప్పినట్లు రమేష్ వివరించారు. నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు ఈ రోజుతో ముస్లింలు పూర్తి చేశారన్నారు. ఈ సందర్భంగా ముస్లిం పెద్దలు రంజాన్ విశిష్టత గురించి వివరించారు. తోడి జరిగిన అందరికీ కూడా మనస్ఫూర్తిగా పవిత్ర రంజాన్ మాసంలో రంజాన్ అంగరంగ వైభవంగా ఉపవాస దీక్షలు చేసి ఈరోజు ఒక మన ప్రాంతంలోనే కాదు ప్రపంచం మొత్తం కూడా పవిత్రమైన రంజాన్ జరుపుకుంటున్న ఈ శుభతరంలో నా తరపున గౌరవ ముఖ్యమంత్రి మనసున్న ముఖ్యమంత్రి మనందరికీ కూడా ఆప్తుడు మన జగనన్న పక్షాన కూడా మీ అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మన పెద్దలు నజీర్ భాయ్ చాలా బాధతో కొన్ని విషయాలు చెప్పారు. ఈరోజు మీకైతే ఒకటే చెప్తా ఉన్నాను, నా తరఫున నా ప్రేమితుడు అవినాష్ తరఫున వచ్చే సంవత్సరం మరలా మనం రంజాన్ పండుగ జరుపుకునే ఈద్గా ప్రార్థన వాటికి మన సొంత ఈద్గాలో ప్రార్థన జరుపుకునే అవకాశం అల్లాహ్ దయ వల్ల మీ పక్షాన మన పక్షాన ఉండే మన జగనన్న పక్షాన నేను మాట ఇస్తా ఉన్నాను. మనం ఇక్కడ మన సొంత ఈద్గాలో ప్రార్థన జరుపుకుంటామని చెప్పేసి నెక్స్ట్
నజీర్ భాయ్ మీరు ఎవరు గడప అవసరం, మేమే మీ దగ్గరికి వస్తాం. అల్లా దయ వల్ల తప్పనిసరిగా అల్లా దీనంతో ఏ ప్రభుత్వం వస్తుందో మీ అందరికీ కూడా తెలుసు. ఈరోజు మనం అల్లా దయ వల్ల చల్లగా ఉండాలా, అల్లా దీనంలో మెండుగా ఉండాలా. మనం నెక్స్ట్ ఇయర్ మనం జరుపుకునే రంజాన్ ఈద్గా అంగరంగ వైభవంగా 2 ఎకరాల్లో బ్రహ్మాండమైన కాంపౌండ్లో మనం ఈద్గా పండుగ జరుపుకుంటామని చెప్పేసి మీ అందరికీ కూడా మాట ఇస్తూ నా తరఫున నా ప్రేమికుడు అవినాష్ చిత్రం కూడా మీ ఎవరు కనపడకూడదు, మేమిద్దరం మీ దగ్గరికి వస్తాం, తప్పనిసరిగా మీకు కావాల్సింది చేస్తామని చెప్తూ మన కుటుంబాలు అల్లా దయ వల్ల మన కుటుంబాలన్నీ కూడా బ్రహ్మాండంగా ఆర్థిక పరంగా విద్యాపరంగా ఆరోగ్యపరంగా బ్రహ్మాండంగా ఉండాలని చెప్పేసి అల్లాని ప్రార్థిస్తూ మరొక్కసారి నా తరఫున జగనన్న పక్షాన మీ అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ భార్యయోగ పఠనం సలాం అలైకుం, రంజాన్ శుభాకాంక్షలు మీ అందరికీ కూడా. సలాం అలైకుం, సబ్కో ఈద్ ముబారక్. చాలా సంతోషం, ఈరోజు దాదాపుగా 2 సంవత్సరాల నుంచి గారు మీ అందరితో రంజాన్ పండుగ వేడుకల్లో పాల్గొంటాం. అదేవిధంగా మసీదు పరంగా అన్ని విధాలుగా నంది గారు మీ కుటుంబ సభ్యుడిగా దాదాపుగా ఈ 2-3 సంవత్సరాల నుంచి గారు ప్రతి కార్యక్రమంలో గారు మీ అందరి గారు ఇన్వాల్వ్ చేస్తాం. అదేవిధంగా ఈరోజు పెద్దలు గౌరవనీయులు మంత్రివర్యులు జోగి రమేష్ గారు ఈరోజు ఈ కార్యక్రమానికి రావటం, ఏదైతే మసీదుకి సంబంధించి కానివ్వండి, అభివృద్ధికి సంబంధించి మసీదు ఒక డెవలప్మెంట్ గురించి ఈరోజు మా వంతుగా అన్ని కార్యక్రమాలు గారు మీకు అందరి గారు చేస్తాం. అదేవిధంగా ఇందాక విధంగా చాలా బాధ వేసింది మా నజీర్ అంకుల్ ఆ విధంగా మాట్లాడతాం. తప్పకుండా ఆయన ఏ విధంగా అయితే బాధపడ్డారో దానికి అనుగుణంగా వచ్చే సంవత్సరం మా మంత్రి గారు జోగి రమేష్ గారు కానివ్వండి, మేమందరం గారు కానివ్వండి, వచ్చే సంవత్సరం అల్లా ఒక దయ వల్ల అల్లా ఒక దీవెలతో మనందరం కోరుకునే మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరికీ ఆ ఈద్గా అనేది ఏర్పాటు చేసి తప్పకుండా వచ్చే రంజాన్ అక్కడ జరుపుకునే విధంగా మీ అందరి గారు సహకరిస్తామని చెప్పని తప్పకుండా ఒక్కసారి ఆలోచించింది. మనకి ఎవరు బాగా చేస్తున్నారు, ఎవరిని మనల్ని గుండె కట్టుకుని నావాలని చెప్పుకునే వాళ్ళందరిని గారు మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీ అందరూ ఒక ప్రార్థనలో మమ్మల్ని తలుచుకోండి అని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మీ అందరికి మరొకసారి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అంటే జగనన్న కావాలా, మనం రిజర్వేషన్స్ మనకి కంటిన్యూ అవ్వాలంటే జగనన్న కావాలా, పథకాలు కంటిన్యూ అవ్వాలంటే జగనన్న కావాలా, మన ఆత్మస్థైర్యం నిలబడాలంటే జగనన్న కావాలా, మన తల ఎత్తుకొని తిరగాలంటే జగనన్న కావాలా. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ ఇటువంటి పనికి మాలిన పార్టీలు, ఇవేం పార్టీలు? సైతాన్ పార్టీ. విజయవాడ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు దుర్గగుడి మాజీ చైర్మన్ పైలా సోమినాయుడు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. విజయవాడ భవానీపురం బీజేపీ ఎన్నికల కార్యాలయంలో అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి యలమంచలి సత్యనారాయణ చౌదరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పార్టీలో చేరిన అనంతరం పైలా ప్రసంగిస్తూ సీఎం అపాయింట్మెంట్ కోసం నెలల తరబడి వేచి ఉన్న అపాయింట్మెంట్ లభించకపోవడం తనకు మనస్తాపం కలిగించిందన్నారు. అంతేకాకుండా దుర్గగుడి చైర్మన్ గా తనకు పొడిగింపు లభించకపోవడం వెనుక ఎమ్మెల్యే వెల్లంపల్లి హస్తం ఉందని ఆరోపించారు. పశ్చిమ నియోజకవర్గంలోని 22వ డివిజన్లో పర్యటించి అన్ని వర్గాల ప్రజలను కలిసి సుజనా చౌదరి విజయానికి సహకరిస్తానని కార్యకర్తల హర్షధ్వానాల మధ్య పైలా ప్రకటించారు. ఈ సందర్భంగా పైలా తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని సోదాహరణంగా వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీరామ్, జనసేన పార్టీ అధికార ప్రతినిధి లాయర్ రజని, జనసేన పార్టీ నాయకులు బాడిద శంకర్, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ పశ్చిమ నియోజకవర్గం కన్వీనర్ పొట్టి శ్రీహరి, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి శ్రీధర్, ఓబీసీ మచ్చ రాష్ట్ర కోశాధికారి బీఎస్కే పట్నాయక్, ఓబీసీ మోర్చా రాష్ట్ర మీడియా కన్వీనర్ మానేపల్లి మల్లికార్జునరావు, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ మీడియా ఇన్ఛార్జ్ ప్రభుకుమార్, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ కోశాధికారి అవ్వరు బుల్లబ్బాయి శ్రీనివాస్, బీజేపీ నాయకులు, డివిజన్ అధ్యక్షులు, బీజేపీ కార్యకర్తలు, టీడీపీ సీనియర్ నాయకులు, టీడీపీ మాజీ కార్పొరేటర్లు, టీడీపీ కార్యకర్తలు, జనసేన సీనియర్ నాయకులు, జనసేన డివిజన్ అధ్యక్షులు, జనసేన కార్యకర్తలు వీరిరువురు కలిపి ర్యాలీలో పాల్గొని ఒక ఓటు సైకిల్కి, ఒకటి కమలానికి వేయాలని చెప్పి ఇంటింటికి వెళ్లి తెలుపుతున్నారు.
శుభదినం సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ మా భారతీయ జనతా పార్టీలోకి సుదీర్ఘమైన అనుభవం ఉన్న బైలా సోమనాయుడు గారు, వాళ్ళ కుటుంబం మొత్తం, తమ్ముడు, పిల్లలు, అల్లుడు, సహచరులు అందరూ, కుటుంబం అంటే సొంత కుటుంబం అంటే అందరూ, ఆయన పరివార్ మొత్తం, ఆయన ఫాలోయర్స్ అందరూ కూడా కలిసి వచ్చి ఉన్న ప్రాంతీయ పార్టీలో ఇక భవిష్యత్తు లేదు అని నిర్ధారణ చేసుకొని, అంటే సొంత పదవుల కోసం రాలేదు ఆయన. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో భారతదేశం ఎలా అభివృద్ధి చెందుతుందని అనే విషయం చూసి, రాజకీయాల్లో భవిష్యత్తు ఉంటే భారతీయ జనతా పార్టీలో ఉంటుంది. తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్తో, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దక్షత అన్నీ కూడా ఆయనకు తెలిసి ఆ అనుభవంతో ఆయన డెసిషన్ తీసుకొని చేరారు. ఆయన ఫాలోయర్స్ కూడా చాలామంది చాలా ఉత్సాహంగా, అందరూ కూడా మనస్ఫూర్తిగా ఏదో కొత్త పార్టీలో చేరుతున్నామని ఏమీ లేకుండా చాలా మనస్ఫూర్తిగా చేరారు. ఇది కేవలం పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి చేయటానికి ఉపయోగపడే దిశగా ఉండాలి అనే ఉద్దేశంతో ఒక్కదాంతోనే ఆయన భారతీయ జనతా పార్టీలో చేరింది. నన్ను భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ మరియు తెలుగుదేశం పార్టీ మద్దతుతో నేను ఇక్కడ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ కుల ప్రాతిపదిక మీద కానీ, మత ప్రాతిపదిక మీద కానీ ఇక్కడ రాజకీయాలు చేయలేరు. ఎందుకంటే భారతదేశంలో ఉన్న కులాలు, మతాలు, సంస్కృతులు అన్నీ ఉన్నాయి ఇక్కడ. మా సబ్ క్యాస్ట్లు కూడా చూసుకుంటే మార్వాడీల్లో కానీ, బీసీల్లో కానీ, ఎస్సీల్లో కానీ అన్నీ కూడా ఉన్నాయి. ఇంత చక్కటి విభిన్న కోణాల నుంచి చూసి ఈ పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి చెందాలి అని అంటే, నాలాంటి అనుభవజ్ఞుడు వస్తే ఇక్కడికి ఉపయోగపడతానని గట్టి నమ్మకంతో ఆయన ఎంతో సంతోషంగా భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. ఇక్కడ మా అడ్డూరు శ్రీరామ్ గారు కోఆర్డినేట్ చేశారు. అడ్డూరు శ్రీరామ్ గారి ద్వారా పైన స్వామినాయుడు గారు రావటం చాలా సంతోషకరమైన విషయం. గౌరవనీయులు పెద్దలు, కేంద్ర మాజీ మంత్రివర్యులు, సుదీర్ఘకాలం పార్లమెంటు రాజ్యసభ సభ్యులుగా ఉన్నటువంటి గౌరవనీయులు సుజనా చౌదరి గారి యొక్క ఆహ్వానం మేరకు భారతదేశానికి మోడీ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి, సంక్షేమం, అలాగే రాబోయేటువంటి కాలం నాటికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన రాష్ట్రానికి కావాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రభుత్వం విధి విధానాలు నచ్చక మరి దేనికి కూడా పొంతం లేనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం నడుస్తుందని చెప్పినటువంటి దానికి పూర్తిగా నేను విసిగి చెంది నా రాజకీయ అనుభవాన్ని పూర్తిగా మరి అన్ని రకాలుగా కూడా ఆలోచన చేసి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కంటే కూడా మూడోసారి కూడా మరి మోడీ గారు ఈ దేశంలో ప్రధానమంత్రి అవ్వడం ఖాయం. అలాగే ప్రజల యొక్క అందరూ ఆలోచన ఈ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ, అలాగే తెలుగుదేశం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి జనసేన, మూడు పార్టీల యొక్క కూటమి కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ విజయదుందుభి మోగిస్తుందని చెప్పినటువంటి ఒక ప్రజావాక్య కూడా మేమందరం పరిగణలో తీసుకొని ప్రత్యేకించి పశ్చిమ నియోజకవర్గానికి ఒక కేంద్రంలో మంత్రి చేసినటువంటి ఆ స్థాయి నాయకులుగా మరి నాడు మోడీ గారి యొక్క ఆశీస్సులతో సుజనా చౌదరి గారు పశ్చిమ నియోజకవర్గానికి అభ్యర్థిగా రావటం కూడా మరి భారతీయ జనతా పార్టీలో రావాలని చెప్పినటువంటి నా ఆలోచన కూడా పూర్తిగా బలపడింది. తన రాజకీయ భవిష్యత్తును ముందు రోజుల్లో ప్రకటిస్తానని పెడన నియోజకవర్గ టీడీపీ టికెట్ ఆశించి భంగపడ్డ సీనియర్ నాయకులు మాజీ ఉప సభాపతి బూరగడ్డ వేద వ్యాస్ వెల్లడించారు. మీడియాతో మాట్లాడిన ఆయన పెడన టికెట్ ఆశించి భంగపడ్డ తాను తీవ్ర అసంతృప్తితో ఉన్నానన్నారు. ఇతర పార్టీల నుండి తనకు ఆహ్వానాలు అందుతున్నాయని, కొంతమంది తన అభిమానులు ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని అంటున్నారని తెలిపారు. నేను టీడీపీలోనే ఉన్నాను, ఇప్పటివరకు అటువంటి ఆలోచన ఏమీ లేదు. చాలామంది అడుగుతున్నారు, వైసీపీ మిత్రులు అడిగారు, చాలామంది ఇంకా రకరకాలుగా కూడా అడిగారు. కానీ తనకు ఆ ఉద్దేశం లేదు, తెలుగుదేశం పార్టీలోనే ఉంటాను.
తప్పకుండా నేను మరి చంద్రబాబు నాయుడు గారితో కూడా మాట్లాడి ఆయన ఏ విషయం ఎలా చెప్తారో ఏం చెప్తారో కూడా ఆలోచించి మన కార్యకర్తల యొక్క మనోభావాలు తెలుసుకుని వాళ్ళకు కూడా వాళ్ళు ఇచ్చేటువంటి, ఎందుకంటే నాకు ఇందాక చెప్పాను మీకు, గెలిచినా ఓడినా 40-50 వేలు ఓటు వస్తుంది. అంతమంది కార్యకర్తలు వాళ్ళ ఒక అభివృద్ధి కూడా నాకు చాలా అవసరం, వాళ్ళ మనోభావాలు కూడా నాకు చాలా ముఖ్యం. నేను వాళ్ళ యొక్క దీన్ని కూడా దృష్టిలో పెట్టుకుని వాళ్ళకు కూడా నష్టం జరగకుండా ఏ విధంగా వాళ్ళని కూడా అడ్రస్ చేస్తారో నా వర్గాన్ని ఆలోచించి నేను నిర్ణయం. నాకు ఇంతవరకు అటువంటి ఆలోచన, అటువంటి ఆఫర్స్ ఏం రాలేదు. ఇండిపెండెంట్గా పోటీ చేయమని చాలామంది మిత్రులు అడుగుతున్నారు. మరి అది వ్యయ ప్రయాసంతో కూడుకున్న పని అయినా కానీ ఒకసారి అందరితో సంప్రదించిన తర్వాత ఒక నిర్ణయానికి వస్తాం. ఎమ్మెల్యే వెల్లంపల్లిని కలిశారు వైసీపీ నేత పోతిన మహేష్. విజయవాడ సెంట్రల్ వైసీపీ కార్యాలయానికి నేడు జ్యోతిరావు పూలే జయంతి వేడుకల్లో ముఖ్య అతిథిగా ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి విచ్చేశారు. ఈ కార్యక్రమంలో విజయవాడ జనసేన పార్టీలో నుంచి నూతనంగా చేరిన పోతిన మహేష్ విచ్చేశారు. అనంతరం ఎమ్మెల్యే వెల్లంపల్లి ఎమ్మెల్సీ రుహుల్లాతో కలిసి ఆయన కార్యకర్తలను ఆప్యాయంగా పలకరించారు. అనంతరం వారు పూలే సేవలను కొనియాడారు. జ్యోతిరావు పూలే గొప్ప సంఘ సంస్కర్త అని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. సమాజ స్థాపన కోసం, మహిళా అభ్యున్నతి కోసం మొట్టమొదటగా ఆలోచన చేసిన గొప్ప వ్యక్తి పూలే అని కొనియాడారు. ఆయన ఆశయ సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వం కూడా పని చేస్తోందన్నారు. అందరూ చదువుకోవాలి, చదువు ద్వారానే అభ్యున్నతి సాధ్యమవుతుందని చెప్పిన మహోన్నత వ్యక్తి పూలే అంటూ గుర్తు చేశారు. మహాత్మా జ్యోతిరావు పులే జయంతి సందర్భంగా ఆంధ్రప్రభ కాలనీలోని ఎమ్మెల్యే మల్లాది విష్ణు కార్యాలయంలో విష్ణు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ మహిళా అభ్యున్నతి కోసం జ్యోతిరావు పులే చేసిన పోరాటాలు అమోఘమని చెప్పారు. ఆయన ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని సూచించారు. జ్యోతిరావు పులే మహిళా అభ్యున్నతి కోసం పాటుపడ్డారని, అదే బాటలో వైసీపీ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. పూలే లాంటి గొప్ప సంఘ సంస్కర్త మరెవరూ ఉండరని విష్ణు కొనియాడారు. జ్యోతిరావు పూలే గారి జయంతి కార్యక్రమం సంఘ సంస్కర్త, భారతదేశంలోనే సమాజ స్థాపన కోసం, మహిళా అభ్యున్నతి కోసం, మహిళలందరూ విద్య అభ్యసించాలి అని చెప్పని మొట్టమొదటిగా ఆలోచన చేసినటువంటి వ్యక్తి. ఆయన అడుగుజాడల్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా నడుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి అందరూ చదువుకోవాలి, చదువు ద్వారానే ఒక సామాజిక విప్లవం సాధ్యపడుతుంది అని చెప్పని ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల వారి యొక్క శ్రేయస్సు కోసం ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తుంది. కాబట్టి ప్రభుత్వాలు కూడా ఏ విధంగా పనిచేయాలి అనే దానికి ఒక దిశ నిర్దేశించినటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. ఆయన అడుగుజాడల్లో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు నడుస్తూ ఈ సమాజంలో సమాజాల స్థాపనకి అందరూ విద్యను అభ్యసించాలని, మహిళలందరికీ సాధికారత ఉండాలని, మహిళా అభ్యున్నతికి విశేషంగా కృషి చేసినటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. వారి అడుగుజాడల్లో నడుస్తూ వారి సిద్ధాంతాలు, ఆశయాలు, లక్ష్యాలు ప్రభుత్వం కూడా అడుగులో అడుగేసి నడుస్తుంది. కాబట్టి వారికి ఈరోజు ఘనమైనటువంటి నివాళిని అర్పిస్తాం. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలోని ఎమ్మెల్యే మల్లాది వర్ధన్ గారి ఆఫీసులో జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమాలు జరిగాయి. మరి జ్యోతిరావు పూలే మరి బీసీ వ్యక్తి, చాలా గొప్ప వ్యక్తి. అందరూ ఆయన అడుగుజాడల్లో నడవాలని కోరుకుంటున్నాం.
రంజాన్ పండుగ సందర్భంగా యనమల కుదురు తాడి గడప వద్ద ముస్లిం మైనార్టీ నాయకులు జనాబు షేక్ అష్రఫ్ ఆధ్వర్యంలో ముస్లింలకు పేదలకు విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు కర్రా శేషగిరిరావు, ఎర్ర నాంచారయ్య, బీసీసీఎల్ నాయకులు శ్రీనివాసరావు, కోసూరి నరేష్, లంకా కోటేశ్వరరావు పాల్గొన్నారు. ఉద్దేశించి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముస్లింలందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అదే విధంగా ప్రతిపక్ష నేత చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వాలంటీర్ వ్యవస్థపై విషం చిమ్మిన చంద్రబాబు ఇప్పుడు అదే నోటితో వారికి నెలకు 10,000 ఇస్తానని మభ్యపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పై గెలవలేము అనే నమ్మకంతో అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు ఎన్ని మాటలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరన్నారు. ప్రతి పథకంపై విమర్శలు చేసిన చంద్రబాబు అదే పథకాలు తానిస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. ప్రజలు మరోసారి చంద్రబాబుకు బుద్ధి చెప్పాలని వారు కోరారు. అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఈరోజు రంజాన్ పండుగ సందర్భంగా మా తోటి ముస్లిం సోదరులందరికీ వైఎస్ఆర్ పార్టీ తరఫున వైఎస్ఆర్ తాడి గడప మున్సిపాలిటీ వైఎస్ఆర్ పార్టీ అమలు కుదురు తరఫున అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఈరోజు వార్తల్లో వచ్చిన విషయం ఏంటంటే మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి తెలుగుదేశం అధినేత వాలంటీర్లకి 10,000 ఇస్తానని చెప్పేసి మళ్ళీ అసత్య ప్రచారం చేయడానికి ముందుకు వస్తున్నట్టుగా కనపడతా ఉంది. ఒక విషయం అతను చెప్పే ఏ విషయం కూడా ప్రజానికం నమ్మడానికి సిద్ధంగా లేరు. అతను చెప్పే అన్ని అసత్య ప్రచారాలని బోగస్ అని అతను చేసినటువంటి పాలనలో అందరికీ అర్థమైపోయింది. కాబట్టి ఇవాళ ఆయన చెప్పే బూటకు మాటలు కానీ అబద్ధపు వాగ్దానాలు కానీ ఎవరు విని అతను ఓటేసే పరిస్థితి లేరని చెప్పేసి మేము భావిస్తున్నాము. విషయం ఈరోజు పెనూరు నియోజకవర్గానికి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా జోగి రమేష్ గారు ప్రచారంలో ముందంజలో ఉన్నారు. అనుకున్న స్థాయి కంటే మేము ఊహించిన స్థాయి కంటే ఇంకా మరి ఎంపీ గారు సింహాద్రి సత్యనారాయణ కూడా సింహాద్రి చంద్రశేఖర్ గారు కూడా ఆయన ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు. అయితే మేము ఊహించిన దానికన్నా అదనంగా ఎక్కువగా ఆయన ప్రజల్లో చుచ్చిపోయి అతను మేము ఊహించిన దానికన్నా ఎక్కువగా అతను జనాల్ని ఆకర్షించేస్తున్నారు. ఇవాళ ఆయన చేసే ప్రచారాలు కానీ అతను చేసే విషయం చూస్తూ ఉంటే 30,000 పైచిలుకు మెజార్టీతో ఈ పెనమల నియోజకవర్గంలో విజయం సాధిస్తారని చెప్పేసి మేము మనసా భాష నమ్ముతున్నాం. మన యనమల కుదురు ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు, ఈద్ ముబారక్. నేడు చంద్రబాబు నాయుడు చేస్తున్న అసత్య ప్రచారాలని ప్రజలెవరూ నమ్మే పరిస్థితిలో లేరు. నిన్నటిదాకా వాలంటీర్లపై నెత్తికి నీళ్ల కొండబెట్టుకుని ఏడిచిన ఈ చంద్రబాబు నాయుడు వాళ్ళ కపట ప్రేమతో నేను 10,000 ఇస్తాను అని అసత్య ప్రచారాలు, ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చలేనటువంటి దౌర్భాగ్యుడు చంద్రబాబు నాయుడు. అటువంటి దౌర్భాగ్యుడి మాటలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, ఈ పెనమలూరు నియోజకవర్గ ప్రజలు వినే పరిస్థితుల్లో లేరు. అతను ఓటమి తథ్యమని భయాభ్రాంతులకు గురవుతూ 4 పార్టీలతో కూటమి ఏర్పాటు చేసుకుని అయినా మనం జగన్మోహన్ రెడ్డిని సాధించలేమనే భయంతో అతనికి వల్ల కానటువంటి హామీలను కూడా నేను చేస్తానని, అసలు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి చేస్తుంటే రాష్ట్రం అధోగతి పాలైపోతుంది. ఈరోజు యనమల కుదురు గ్రామం మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అషారఫ్ గారు ఆఫీసులో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ కూడా వందనాలు తెలియపరుస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు రంజాన్ పండుగ సందర్భంగా అందరికి కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. ముఖ్యంగా అషారఫ్ గారికి, వాడి కుటుంబానికి మరియు మా యనమల కుదురులో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా పేరు పేరున తెలియపరుస్తున్నాం. అట్లాగే మరి ముఖ్యంగా మరి ఎలక్షన్స్ దగ్గరకు వచ్చినాయి. మన యనమల కుదురు నుంచి అత్యధిక మెజార్టీతో జోగి రమేష్ గారికి మెజార్టీ వచ్చి చూడాలని చెప్పేసి కోరుతున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంతకు ముందుండకంటే ఎక్కువ ఆదరణ లభించి
ప్రతి ఒక్క వర్గం నుంచి కూడా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పేసి జనమందరూ చూస్తున్నారు. బీసీ అభ్యర్థులు పోటీ చేసే నియోజకవర్గాల్లో బీసీలు అందరూ కూడా తమ ఓట్లను బీసీ అభ్యర్థులకే వెయ్యాలంటూ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు శ్రీరం నాగమల్లేశ్వరరావు కోరారు. పశ్చిమం నుండి మాజీ ఎమ్మెల్యే మనవరాళ్లు స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి సిద్ధమయ్యారన్నారు. స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి చరిత్ర సృష్టించిన వారు గతంలో అనేక మంది ఉన్నారంటూ చెప్పుకొచ్చారు. పశ్చిమ నియోజకవర్గం జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీరం నాగమల్లేశ్వరరావు కోమల్ విలాస్ సెంటర్లోని తన కార్యాలయం నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. రాజకీయాల్లో బీసీలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఇప్పటికే తాను అనేక మార్లు నిరసనలు, వీడియోలు, సమావేశాలు నిర్వహించినట్లు గుర్తు చేశారు. ఎన్టీఆర్ జిల్లాలో బీసీలకు అన్ని రాజకీయ పార్టీలు ప్రాధాన్యత తగ్గించాయని మండిపడ్డారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుండి ఓ మాజీ ఎమ్మెల్యే మనవరాలు, విజయవాడ పార్లమెంట్ నుండి బీసీ గౌడ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి పోటీకి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. దాదాపుగా పశ్చిమ నియోజకవర్గంలో బీసీల ఓట్లు 1,00,000 వరకు ఉన్నాయని అన్నారు. స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి గెలిచిన చరిత్ర అనేకం ఉన్నాయని చెప్పుకొచ్చారు. రోజు రోజుకు ఎన్టీఆర్ జిల్లాలో పరిణామాలు మారుతున్నాయని, బీసీ అభ్యర్థులు పోటీ చేసే ప్రాంతాల్లో బీసీలు తమ ఓట్లను బీసీ అభ్యర్థులకే వేయాలని కోరారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం జాతీయ బీసీ సంక్షేమం అధ్యక్షుడిని. నా పేరు శ్రీరం నాగమల్లేశ్వరరావు. గత కొంతకాలంగా మా బీసీలు జరుగుతున్న అన్యాయం గురించి నేను ఈ మధ్యకాలం నుంచి పోరాడుతున్నాను. ఈ ఎన్టీఆర్ జిల్లాలో బీసీలు సీట్ ఇవ్వమని చెప్పి ఈ మధ్యకాలంలో కూడా నేను 2-3 సార్లు అమ్మవారి గుడి దగ్గర కానీ మా ఆఫీసులో పశ్చిమ నియోజకవర్గ ఆఫీసులో మేము ప్రెస్ మీట్ జరిపింది. అయితే ఈరోజు జరిగిన పరిణామాలు చూస్తుంటే ఈ ఎన్టీఆర్ జిల్లాలో ఎక్కడ కూడా ఈ రోజు కూడా బీసీలకి ఎక్కడ సీట్ ఇవ్వట్లేదు. ఆ రోజు మేము అమ్మవారి గుడి దగ్గర ఈ ఎన్టీఆర్ జిల్లాలో సీట్లు కూడా ఇస్తామని చెప్పి మేము ప్రకటన చేసాం. ఆ ప్రకటన రానున్న రోజుల్లో అది జరుగుతుంది. మేము అభ్యర్థులను కూడా రెడీ చేసుకున్నాం. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కూడా అభ్యర్థులను కూడా మేము రెడీ చేసుకున్నాం. ఎక్స్ఎమ్మెల్యే మనవరాలు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థిగా నుంచుంటుందామి. అలాగే విజయవాడ పార్లమెంటు అభ్యర్థి కూడా ఒక బీసీ గౌడ వ్యక్తి నుంచి ఆ వ్యక్తి నుంచి ఉంటున్నాడు. అలాగే ఈ పశ్చిమ నియోజకవర్గంలో దగ్గర 1,00,000 ఓట్లు ఉన్నాయి, బీసీల ఓట్లు. అయితే పశ్చిమ నియోజకవర్గం ఇప్పుడుకొచ్చి కూడా మొన్నటిదాకా ఒక బీసీకి ఇస్తారని చెప్పి మేము పోరాడాం. అయితే ఆ బీసీకి ఇవ్వకపోవడం వల్ల ఆ బీసీ జరిగింది ఆ నాయకుడు ఏం చేశారంటే మరో ప్రత్యయాన్ని ఎత్తుక్కున్నాడు. మేమైతే ట్రై చేసాం, మేమైతే కంపల్సరీగా పోరాడుతూనే ఉన్నాం. ఈ రోజుకి కూడా రేపుడు కూడా బీసీ అభ్యర్థిని ఈ పశ్చిమ నియోజకవర్గంలో విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా మేము కంపల్సరీగా నిలబెడుతున్నాము, నుంచుంటున్నాము. గన్నవరం లాంటి ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా అక్కడ గెలిచారు. విజయవాడలో కూడా ఒక 25వ డివిజన్, పాత 25వ డివిజన్ కూడా గెలిచింది ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా, కార్పొరేటర్ ఉమర్ చండీ గారు. అలాగే విజయవాడ రాజకీయాలకి 1 టౌన్ చాలా గట్టిది. 136 కులాలున్న బీసీలున్న పశ్చిమ నియోజకవర్గంలో రేపొద్దున్న మేము గట్టిగా నిలబడుతున్నాము. గట్టిగానే మేము నుంచొని బీసీ అభ్యర్థిని మేము గెలిపించుకుంటున్నాము. జాతీయ బీసీ సంఘం ఈ బీసీ అభ్యర్థులు నిలబెడుతుంది. పశ్చిమ నియోజకవర్గంగా మేము కంపల్సరిగా అన్ని నియోజకవర్గాల్లో మ్యాక్సిమంగా ఎన్టీఆర్ జిల్లాలో పరిణామాలు చాలా మారుతున్నాయి. పరిణామాలు చాలా విధానంగానే బీసీలు గణం నా బీసీ మన బీసీ ఓటేయమని చెప్పి ప్రతి బీసీ కులానికి ప్రతి బీసీలో తిరుగుతున్న నాయకత్వంగా ఉన్న నాయకులకి అన్ని రాజకీయ పార్టీలో తిరుగుతున్న నాయకులు కూడా ఒక విన్నపం చేస్తున్నారు. దయచేసి మీరు ఏ పార్టీలో తిరగండి, రేపొద్దున్న మాత్రం బీసీ అభ్యర్థిగా ఓటేయండి. బీసీ అభ్యర్థులకే మీరు సపోర్ట్ చేయండి. మీరు తిరగండి, మీరు చేయండి. రేపొద్దున ఇండిపెండెంట్గా ఉన్నాయి బీసీ అభ్యర్థులు చేయండి. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రకు బ్రహ్మరథం పడుతున్న ప్రజలు, మండు టెండను సైతం లెక్క చేయకుండా నిరీక్షిస్తున్న ప్రజలు. మార్గదర్శి పేరుతో ఈనాడు రామోజీరావు ఆర్థిక నేరాలకు పాల్పడ్డారంటూ ఆరోపించిన వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. విజయవాడ రూరల్ మండలం కండ్రిక గ్రామంలో కొనసాగిన వైసీపీ ఎన్నికల ప్రచారం.
దేశంలో ఇచ్చిన హామీని నెరవేర్చే ఏకైక సీఎం జగన్ అని వెల్లడించిన విజయవాడ ఎంపీ కేసినేని నాని. డి న్యూస్ సమాప్తం. నమస్కారం.